దేవుని పైన మనకున్నటువంటి నిరీక్షణ, నమ్మకం కొన్నిసార్లు కోల్పోతాం. మనం నిరీక్షణ అంటే కొన్ని విషయాలకై మనం ఎదురు చూడటం. ఉదాహరణకు అబ్రహాముకు వాగ్దానం ఉన్నప్పటికీ ఆలస్యం, కానీ అబ్రహాం ఎదురు చూశాడు. అలాగే నోవహు, ఆయనకి సమయం ఉంది, ఎదురు చూశాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు అనేకులు, దావీదు కావచ్చు, దానియేలు కావచ్చు, మరి ఈరోజు నువ్వు నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. అది ఎప్పుడు కొన్ని దేవుడు చేస్తాడు, దేవుడు ఆ సమయం తీసుకొని వస్తాడు అని మనం ఎదురు చూసి ఆ నిరీక్షణ కోల్పోయిన వారు చాలామంది ఉన్నారు. నమ్మకం కోల్పోయిన వారు అన్నారు. కొంతమంది మొదటి నుంచి నమ్మకం లేదు, నిరీక్షణ లేదు. మరి అలాంటప్పుడు ఆ నిరీక్షణ, ఆ నమ్మకము తిరిగి ఎలా మనం సంపాదించుకోవాలి? చాలామంది ఉంటారు మన మధ్యలో కదా. మరి వారు ఆ నిరీక్షణ లేని వారై ఉన్నారు. ఆ నమ్మకాన్ని కోల్పోయిన వారు. దేవుడు స్వస్థతని ఇస్తాడా? దేవుడు విడుదలని ఇస్తాడా? దేవుడు ఆరోగ్యము తిరిగి ఇస్తాడా? తిరిగి నా జీవితం బాగుపడుతుందా? తిరిగి నేను నా జీవితాన్ని కట్టుకోగలనా? చాలా కుటుంబాల్లో మరి ఎన్నో ప్లాన్స్ తోటి కదా, డ్రీమ్స్. ఒక యవ్వన బిడ్డ ఈ విధంగా తన బాధను తెలియజేస్తూ ఉంది. అన్నా, నేను చాలా ఆశతోటి పెళ్లి చేసుకున్నాను. ఆశ ఎందుకు? ఈ ఆశ అంటే ఆ భర్తతో తన జీవితాన్ని కొనసాగించాలి. ఒక న్యూ లైఫ్, ఒక నూతన ప్రారంభాన్ని తన జీవితంలో మొదలుపెట్టి తన భవిష్యత్తులో అంచెలంచెలుగా ఎదుగుతూ, ఇటు దేవునిలో బలపడుతూ, వాక్యంలో బలపడుతూ, ఇటు సంఘానికి అటు కుటుంబానికి మేము మరి దగ్గరగా ఉండాలి, మేము బలపడాలి, మా కుటుంబం, మా పిల్లలు, మా జీవితం అంతా కూడా బాగుండాలని నేను కలలు కన్నాను. ఆ విధంగానే ఒక మంచి విశ్వాసి నాకు భర్తగా వచ్చాడు. అయితే కొంతకాలం బాగానే ఉన్నాం, కానీ మా జీవితంలో ఉన్నట్టుండి ఆత్మీయ జీవితం కోల్పోయినాము. ఏం కోల్పోయారంట? ఆత్మీయ జీవితం. స్టార్టింగ్లో కొన్ని సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యలు రాగానే ప్రేయర్ లైఫ్ పోయింది. ఏమైంది? ప్రేయర్ లైఫ్ పోయింది కదా, ప్రేయర్ లైఫ్ వెళ్ళిపోయింది. తర్వాత మందిరానికి వెళ్ళే సమయం కూడా లేదంట, చర్చికి వెళ్ళడానికి కూడా లేదు. సో సహవాసం కూడా కోల్పోయినాడు. ఇంకా కొంతకాలం గడిచింది, అన్నిటికీ దూరం అయిపోయినామన్నా. ప్రేమలు లేవు, సమాధానం లేదు, ఇంకా జీవితం చీకటి, ఇంకా ఏం కనపడట్లేదు నాకు ఫ్యూచర్. ఇంతేనా లైఫ్ మొత్తం ఇట్లనే బ్రతకాలా? ఇదేనా జీవితం? ఇదేనా నేను కన్న కలలు? రోజు గొడవే, రోజు ఇంట్లో గొడవే, ఏ రోజు కూడా నెమ్మది లేదు నా ఇంట్లో. అన్న, దేవుడు ఎప్పుడు విడిపిస్తాడన్నా? దేవుడు ఎప్పుడు మారుస్తాడు? 10 సార్లు చనిపోవడానికి ప్రయత్నం చేసిందంట. ఎన్నిసార్లు? 10 సార్లు. 10 సార్లు కూడా నేను బ్రతికానన్నా. ఎందుకో తెలుసా? నా బిడ్డ కోసం బ్రతికాను. చిన్న పాప ఉందన్న నాకు. దానికి జ్ఞానం వచ్చేసరికి దేవుడు ఉండాలి, సంఘం ఉండాలి, వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి. నా జీవితం నేను కోల్పోయిన ఆత్మీయ జీవితం అంతా కూడా తిరిగి నాకు కావాలి. నేను అనుకున్నాను నా భర్తను మార్చుకుంటానని, కానీ నేను మార్చుకోలేకపోయినాను. నా భర్తకు కొన్ని అలవాట్లు ఉన్నాయి. నేను అనుకున్నాను నేను స్పిరిచువల్గా చాలా స్ట్రాంగ్ కదా, నా భర్త నేను మార్చుకోగలుగుతాను అనుకున్నాను, కానీ నా స్పిరిచువల్ పవర్ సరిపోలేదు. ఈరోజు ఆ నమ్మకం కోల్పోయినాము, నిరీక్షణ లేదన్న ఇంకా మా లైఫ్లో. నేను చెప్పాను కొన్ని మాటలు, ఇక దైవజనుడు చెప్పాలి కదా, కొన్ని మాటలు ధైర్యపరచాలి.
చాలా మాటలు చెప్పాను, ధైర్యపరిచాను. కనీసం ఒక 6 నెలలు అనుకుంటా మధ్య మధ్యలో నేను కౌన్సిలింగ్ ఇస్తూ వచ్చాను. ఫేస్బుక్లో తను నాకు మెసేజ్ చేసేదన్నమాట, తన యొక్క సమస్య అంతా కూడా. ప్రార్థన చేయండి ఎవ్రీడే. నేను కొన్ని మాటలు చెప్పినాను ఆమెకి. పరిశుద్ధ గ్రంథంలో 34వ దావీదు కీర్తన 18వ వచనము ఒకసారి మనం చదువుకుందాం. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వాని విడిపించును. చూడండి, ఇక్కడ దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన ఇది. 34వ కీర్తన పైన మనం చూస్తాం. అక్కడ ఏమని రాయబడి ఉంది? పైన ఇక్కడ ఒక హెడ్డింగ్ ఉంది, దేవుడు నీతిమంతుల మొరను ఆలకించును. 17వ వచనం, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. కదా, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. నీతిమంతుడు అమ్మా, నీలో భయము ఉంది, నీలో విశ్వాసం ఉంది, నువ్వు కలగన్నావు, నీకు డ్రీమ్స్ అంటే నువ్వు ఏదైతే నీ లైఫ్ని నువ్వు మోల్డ్ చేయాలనుకున్నావు, నీ వల్ల కాలే. కానీ ఈరోజు నీకున్నటువంటి సమస్యలను చూసి నువ్వు భయపడొద్దు, నువ్వు ధైర్యం తెచ్చుకో. దేవుడు నీ పక్షంలో ఉంటాడు. ఎందుకన్నా నీ మాట? ఎందుకంటే దేవుడు నీతిమంతుల మొరను ఆలకించు దేవుడు. హల్లెలూయా. పాపాత్ముల మొరను ఆలకించే దేవుడు, నీతిమంతుల మొరను ఆలకించే దేవుడు. కానీ నీతిమంతునికి జవాబిచ్చే దేవుడు, నీతిమంతునికి సహాయం చేసే దేవుడు, నీతిమంతుని లేవనెత్తువాడు ఈ దేవుడు. హల్లెలూయా. నీలో భయం ఉందమ్మా, నీలో విశ్వాసం ఉంది, నిరీక్షణ కోల్పోయావు, ఆ నమ్మకం కోల్పోయి నీ లైఫ్ బాగుపడుతున్న నమ్మకం నీకు లేదు ఇప్పుడు. అవునన్న లేదు. కానీ మీరు ప్రతిరోజు ఒక వాగ్దానం పెడతా ఉన్నారు ఫేస్బుక్లో, నేను ఫాలో అవుతా ఉన్నాను ఎవ్రీడే. ఆ వాగ్దానం చదివినప్పుడల్లా నాకు అనిపిస్తుంది, నిజమా? దేవుడు నా జీవితం చేస్తే ఎంత బాగుండు, దేవుడు నా జీవితం చేస్తే ఎంత బాగుండు, నా జీవితాన్ని నిలబెడితే ఎంత బాగుండు అని నేను అనుకున్నాను. అంటే ఎంత బాగుండు నాకు నవ్వొచ్చేది అవన్నీ చూసినప్పుడు. చాలామంది దైవజనులు పెడతా ఉంటారు, మీరు కూడా పెట్టారు. కానీ ఒకరోజు నేను మరి ఆ ట్యాగ్ ఏదైతే మీరు పెట్టారో దాన్ని చూసి నేను అనుకున్నాను, ఈ సేవకునికి నేను ఖచ్చితంగా నా ప్రాబ్లమ్ని తెలియజేయాలని, అందుకనే నేను మీకు తెలియజేస్తున్నాను అని. కొన్ని వందల రిక్వెస్ట్లు ఉంటాయి నాకు ఎవ్రీడే. నైట్లో నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అవి చదవడానికి టైం సరిపోతుంది నాకు. కొన్నిసార్లు ఆమెకు నేను కౌన్సిలింగ్ ఇచ్చాను. నేను చెప్పాను, ఈ మాట చెప్పాను, అమ్మా నీవు నీ లైఫ్లో నువ్వు ఇప్పుడు ఎక్కడైతే ఏ సిచ్యువేషన్లో ఉన్నావు అక్కడ ఆగు. ముందుకెళ్ళక వెనకకెళ్ళక ఉండు, అక్కడే ఆగు. నువ్వు ఒక పని చేయి, మోకరిల్లు, ప్రభువుని ఎదుట ఉంటాడు. నీతిమంతుల ప్రార్థన వినే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మొరపెట్టు. నీకు నిరీక్షణ లేదు కదా, నీకు నమ్మకం లేదు కదా, ఇప్పుడు ఇంకెంతకాలం నేను వెయిట్ చేసిన భర్త మాత్రం నమ్మకం నీకు లేదు, ఆయన మారే ఉద్దేశము ఆయనకు లేదు, కనీసము ఈమె ఇంట్లో ప్రార్థన చేయడం కూడా ఆయనకి ఇష్టం లేదు. కానీ నీ కళ ఎట్లా కన్నావు నువ్వు? ఇద్దరం కలిసి దేవుని సన్నిధికి వస్తాము, ఇద్దరం కలిసి దేవుని ప్రార్థిస్తాము, నా బిడ్డను తీసుకొని నేను నీ మందిరంలోనికి వస్తాను అని నువ్వు కలలు కన్నావు కదా, అందరు కలిసి సంతోషంగా ఉండాలని కళ కన్నావు కదా. ఆ కళలు నిజం అవ్వాలంటే నీ ప్రార్థన ఆగకూడదు. నువ్వు ఎంత శ్రమను అనుభవించాలి అంతవరకే శ్రమ దేవుడు నీకు అనుమతిస్తాడు నీ లైఫ్లో. కానీ నీ ప్రార్థన ఎట్లా ఉండాలి? కంటిన్యూ అవ్వాలి. సమస్య ఉంది, ఆపేశావు, నా వల్ల కాదన్నావు, దేవుడు చేయట్లేదు, ఆలస్యమైంది, వదిలేసావు. కానీ నీకేం కావాలా? నమ్మకం కావాలా, నిరీక్షణ కావాలా, నిలబడాలా, పోరాడాలా, ముందుకు వెళ్తూనే ఉండాలా, ప్రార్థించు. అమ్మా ప్రార్థన ఆపొద్దు. నీ ప్రార్థన ఎట్లా ఉండాలి? ఇంకా బలముగా ఉండాలి. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. హల్లెలూయా.